ఈతకు పోతున్నాము కాలువలోకి. మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరమే ఇంద్రనీళ్ళ కాలువ. మా పిల్లలు ఈదలాడాలని గోల్ చేస్తుంటే పిలుచుకుపోతున్నాం అన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి కాలువలోకి పోయే దారిలో ఉన్న పంట పొలం ఇది. మొక్కజొన్న తోటకి స్ప్రింక్లర్లు వేసినారు చూడండి మీరు కూడా. మా పాప ఆడికి పోయి నిలబడుకొని చూస్తుంది. ఇది ఇంద్రనీళ్ళ కాలువకు పెట్టినారనమాట. మోటరు ఫుల్ స్పీడ్తో వాంచుతుంది నీళ్ళు. మీ పేరు చెప్పు. గంగోత్రి. బాయ్. తొలకరి జల్లు పడుతుంది. ఇదేనండి కాలువ. ఇక్కడెక్కడ దిగడానికి లేదు. కనపరిచే బ్రిడ్జితో మాత్రం మెడుగులు పెట్టినారన్నమాట. ఆ మెడుగుల మీద దిగల్లా. ఆల్రెడీ మా పిల్లలు ఆడికి చేరిపోయినారు. పూల చెట్లు చూడండి, మల్లెపూల చెట్లు కాలువ గట్టు మీదే ఉన్నాయన్నమాట. జామ చెట్లు, పూల చెట్లు ఇంటి ముందు ఇట్లుంటే భలే ఆహ్లాదంగా ఉంటుంది. మామిడి చెట్లు, నేరడి చెట్లు అన్నీ పెట్టుకున్నారు వీళ్ళు. మామిడికాయలు కాసినాయి మామిడి చెట్లు. వీడియోలో కనపడుతున్నాయా? జూమ్ చేస్తున్నాను చూడండి. బేనీస్ కాయలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. రండి కాలువలోకి వెళ్దాం. అండి కాలువ దగ్గరికి ఆల్రెడీ పిల్లలు అంతా దుంకేసినారు అన్నమాట కాలువలో. కాలువలోకి దిగే యాత్రలో మా అమ్మ చూడండి చెప్పులు కూడా ఏడాది వదిలేసి వెళ్ళిపోయింది. పిల్లలకి కాలువ ఈత అంటే భలే సరదా. ఈరోజు ఈతకు రావడానికి కారణం మా భార్యకు కూడా ఈత రాదు, కొంచెం నేర్పిద్దామని. కాలం తగ్గట్టుగా ఈత వచ్చి ఉండాలి ప్రతి ఒక్కరికి. వచ్చేసాను కాలువ దగ్గరికి. అట్లా
ఈ పాపేనండి మా భార్య, పేరు నాగేశ్వరి. ఏయ్ హాయ్ చెప్పు పేరు. 30 ఏళ్ళ వయసు ఉంది, ఇంతవరకు ఈత రాదు. అమ్మాయిల నాన్న ఈత కూడా నేర్పించింది ఇది పాపకి. అక్కడ ఈత కొడుతున్నాను మా పెద్దమ్మాయి. ఈవిడ మా చిన్న పాప ఇమ్మ. హాయ్ చెప్పు లక్ష్మి. ఇది మాట్లాడి పరిచయం చేశాను మీకు. సరేనండి, ఇంక మనం నీళ్ళలో దిగుదాం. కృష్ణానది నుంచి వచ్చే నీళ్ళు అన్నమాట ఇవి. అందుకే రంగు చూడొచ్చు, నల్లగా ఉంటాయి. కృష్ణుడు నల్లగా ఉంటాయని ఈ నీళ్ళకు కూడా నల్లపు రంగు వచ్చిందని అంటారు. అందుకే ఈ నీళ్ళలో వీళ్ళని వాళ్ళు కూడా కొంచెం నల్లగా అవుతారనమాట. మనకు దీని గురించి ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసు అనమాట. పిల్లలు కబ్దులు పడుతున్నారు, చూడొచ్చు మీరు వీడియోలో. బ్యాక్ డిప్ ఫ్రెండ్స్. నీళ్ళు తాగుతాడు కింద. ఎప్పుడన్నా కానీ ఇట్లా కొట్టు, ఎదురు కాదు కొట్టేదా, ఎదురు ముందుకు రాలేవు. నెక్స్ట్ వాళ్ళు మంచిగా మాట్లాడలే. బంద్ చేస్తా. ఇంకోసారి కబుతులు కొడుతుంది.